యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. కనుక ఈరోజు దేవుడు మిమ్మలను పాప శాప రోగం నుండి విడుదల చేసి మిమ్మల్ని రూపాంతరపరచబోతున్నానని మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు దేవుడు మీకు వాగ్దానముగా ఇస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. రాబోతున్న దినాల్లో కొత్త ద్వారం, న్యూ డోర్ ఓపెన్ కాబోతున్నాయి. మిమ్మల్ని శ్రేష్టమైన మంచీవులతో తృప్తిపరచబోతున్నాడు. ఉన్నత స్థాయిలో కూర్చుండబెట్టబోతున్నాడు. ఆరోగ్యం ఆయుష్పోతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుండి శాప నుండి దేవుడు తప్పించబోతున్నాడు. మీ పిల్లల విషయంలో మీరు ఆనందించబోతున్నారు. అది చిన్న వయసులోనే మీ పిల్లలు వాడబడబోతున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ దినాల్లో నోవాహు కుమారుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. నోవాహుకు 3 కుమారులు, షేము, కాము, యాబేతు అనే వ్యక్తి. ఆదికాండం 9వ అధ్యాయం 22వ వచనంలో నేను కొన్ని విషయాలు చెప్పాను. తన తండ్రి యొక్క దిగంబరత్వాన్ని పట్టబయలుపరిచారు. అది దేవుని దృష్టికి చాలా ఘోరమైనది కనపడింది. దేవుడు శపించాడనే మాట మనకు కనపడుతుంది. ఈ దిగంబరత్వాన్ని కనపరచటం అనేది దేవుని బిడ్డలారా ఇతరుల మీద నేరాన్ని కనుక్కోవటం, వెతకటానికి చూపిస్తుంది. ఇతరుల్లో నేరాలు వెతకటం, ఇతరుల గురించి మాట్లాడటం, దేవుని బిడ్డలారా ఇతరులకు అంతరంగ జీవితంలో దూరటం, ఇవన్నీ మీకు తగని కార్యం. ఇది మీ జీవితంలో కనబడకూడదు. ఎప్పుడు మనం ఇతరుల గురించి, ఇతరుల యొక్క తప్పిదాల గురించి మాట్లాడడానికి ప్రారంభిస్తున్నామో మంచి వాళ్ళైన మీరు ఖచ్చితంగా అదే పాపంలో పడిపోతారు. ఒక మంచి వ్యక్తి వ్యభిచారంలో పడిన వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటే అతను ఎంత మంచివాడైనా సరే ఆ వ్యభిచారంలో పడిపోతాడు. ఎందుకని ఈ మాట అంటున్నాను, మనం దేన్ని వెతుకుతామో అదే కోస్తాం. ఒక వ్యక్తి మరి ఎంతో మంచిగా ఉంటూ తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం అనేది ఆడు కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా రేపమాపో ఒకనొక టైంలో పాపంలో శోధనలో పడిపోతాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు బాగా హెచ్చరిస్తున్నాడు. ఎందుకు ఇతరుల గురించి మాట్లాడకూడదు? ప్రభు అంటున్నాడు, మీలో పాపం లేని వాడు మొదటి రాయి వేయాలన్నాడు. అప్పుడు ఎవరు మొదటి రాయి వేయలేకపోయారు. వచ్చేమో ఈమె పాపం చేసింది, వ్యభిచార పాపం చేసింది, ఈమెను రాళ్ళు వేసి కొట్టి చంపాలంటున్నారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఓకే, ధర్మశాస్త్రం అలాగా ఉంటుంది, కానీ మీలో పాపం లేని వాడు మొదటి రాయి వేయాలని చెప్పాడు. రాయి వేయగలిగారా? వేయలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు చూస్తే 7వ వచనంలో పాపం లేని వాడు మొదటి రాయి వేయాలి. ఎందుకంటే మనిషిలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలగంత ఉంటుందనే కదా అర్థం. కాబట్టి మనలో ఉన్న లోపాన్ని మనం చూసుకోవాలి తప్ప ఇతరుల గురించి మాట్లాడకూడదు. రెండవదిగా ఈ కుటుంబాల్లో కలహాలు పెట్టేవాళ్ళు, గొడవలు పెట్టేవాళ్ళు ఈరోజు కూడా అనేక కుటుంబాల్లో ఉన్నారు. తోడ పుట్టిన వాళ్ళ మధ్యలో 3 కొడుకులు ఉంటే ఆ దాంట్లో ఒక్కడు తోడ పుట్టిన వాళ్ళు గొడవ పుట్టించి సమాధానం లేకుండా చేయటం. ఇంకా కొంతమంది మ్యారేజ్ అయిన తర్వాత తన భార్య మాట విని కుటుంబాన్ని పతనం చేసే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఆడవాళ్ళు ఆ కోడలను పడుతున్న వాళ్ళు దేవుని పట్ల సమాధానం లేకుండా, అలాగే అల్లుడు అన్నవాడు ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబాన్ని మరి గొడవలు పెట్టి సమాధానం లేకుండా చేయటం. మొదటిగా మీరు గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఏ రూపంలోనూ గొడవ పెట్టకూడదు. సమాధానపరిచే వాళ్ళు ధన్యులుగా నేను ఉండాలి. అప్పుడే నేను దేవుని కుమారుడు కనపడతాను. నేను ఆ వలన ఎవరికి ఏ కుటుంబమైనా పతనమైపోకూడదు, సమాధానం కలగాలని. రెండోది ఏంటంటే, మీరు కనుక ఇతరుల గురించి మాట్లాడితే అది పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30-31లో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు మీరు జాగ్రత్త పడి ముందుకు సాగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఇప్పుడు ఆశీర్వదించి మాలో ఉన్న నిరారోపణ జీవితాన్ని తీసివేసి ప్రభువా తండ్రి ఇతరులకు మాదిరికరంగా ఉండటకు సహాయం చేయండి.
ఇప్పుడు అభిషేకించండి ప్రభా. కుటుంబాల్లో సమాధానం కలగాలని ప్రార్థన చేస్తున్నాను, సంతోషం కలగాలని ప్రార్థన చేస్తున్నాను. మీరే తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.